రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట మొత్తంగా తడిసిపోయి కన్నీళ్లు పెడుతున్నారు రైతులు. ఇక ఇన్నాళ్లు కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోయిందని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులతో మా ప్రతినిధి నారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. నిన్న కురిసిన భారీ వర్షానికి రైతులు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ నీటి మట్టమైన ఈ వడ్లను మరి ఏ విధంగా అధికారులు కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఒకసారి మనం మాట్లాడదాం. అన్న చెప్పన్నా, మరి నిన్న రాత్రి నుంచి వర్షం అయితే పడుతున్నది, మరి వడ్లు ఏ విధంగా పూర్తిగా ధ్వంసమైపోయి మరి తడిసిపోయినాయి, మరి ఈ సంఘటనపై మీరు అధికారులకు ఎలాంటి విషయాలు తెలపాలనుకుంటున్నారు? సార్లు నమస్కారం సార్. మరి నేను బత్తల నరసింహను సారు. ఈ అడ్లు తడిసిపోయినాయి, రాత్రి నుంచి వర్షం ఉన్నది. ఇది ఏదైనా మీరు పెద్దలు ఏదైనా కొనుగోలుదారా చేసి జర పచార్లు కొనేటట్టు ప్రయత్నం చేస్తే రైతులు జర నష్టపోకుండా ఉంటాం సార్. కొంచెం మీరు దయచేసి మా మీద ఏదైనా అభిమానం ప్రయత్నం చేసి జర పచార్లు కొనేటట్టు జర చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. మీ మీద కొంచెం చేయండి సార్. వర్షానికి ఏం చేయలేము కదా సార్, ఎక్కడ ఉన్నా ఏ ఊళ్ళో అయినా కోసుకాసినాం పోసినాం, వర్షం కొట్టేది కొడుతుంది, అడ్లు వరదల వెళ్ళిపోతున్నాయి సార్. కొంచెం ఇక మరి మీరు పెద్దలు ఏదైనా చేస్తే మాకు జర ఆశిస్తున్నాం సార్, ఏదైనా చేస్తారేమో. చెప్పండి అన్న, మరి నిన్న రాత్రి వర్షం కుడుతుంది కదా, ఈ వర్షాల కారణంగా మరి ఎంతమంది రైతులు వడ్లు మరి నష్టపోయారు, మరి ఎన్ని వడ్లు నానిపోయిందో ఒకసారి చెప్పండి. మరి మీరు ఏం కోరుకుంటున్నారు అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ? మరి మీరు ఏం కోరుకుంటున్నాము? రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. వర్షాల వలన నానిపోయిన అడ్లు నానిపోతే రైస్ మిల్లర్ తోటి మాట్లాడి గవర్నమెంట్ మాట్లాడి ఏదన్నా సంధించి రేటు అదే రేటు కొంచెం పచ్చుకున్నా కానీ కొనమని చెప్పగలగరా అని మాట్లాడి రైస్ మిల్ ఓనర్లతో మాట్లాడి దాన్ని ఎట్లన్నా ఓ విధంగా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి పొద్దున్న నుంచి ఎవరైనా అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరైనా వచ్చి మరి పచ్చిబట్లను చూసి మరి మేము కొనుగోలు చేస్తాం, మేము అధికారుల దృష్టికి వెళ్తామని ఎవరని చెప్పి మరి ఎవరేం చెప్పలేరు. ఇప్పుడు 11 అవుతుంది, వాళ్ళేం రాలేరు. కానీ ఇక ఇట్లా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వాళ్ళేం రాలేరు. దాన్ని వాళ్ళు దృష్టికి కూడా వస్తారు కానీ కాకపోతే ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారు వాళ్ళు. అది ఎండలు కొట్టబట్టి ఆనవాడబట్టి ఇక వాళ్ళు వస్తలేరు. దాని గురించి ఇక వాళ్ళు పనిచేస్తలేరు, దానికి వాళ్ళు సహకరిస్తారు. రైస్ మిల్లర్లను మాట్లాడి రైస్ మిల్లర్లతో మాట్లాడి ఏదో ధరనైతే గదే రేటుకు పంపించగలరని జర మెత్తకుండా తీసుకోమని చెప్పి చేస్తే జర తొందరగా పోతాయి. ఇంతకాలం నష్టం కాదు ఏ రైతుకైనా కానీ. ఆ పూర్తిగా నష్టపోయినాక మొలకలు వచ్చినాక అన్ని చేసినాక మళ్ళీ కాదు సగం రేట్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. మేము రైతులం మొత్తం నష్టపోయి ఈ 6 నెలలు ఏడాది కోళ్ళు చేసి నష్టపోయవలసిన అవసరమే ఉంటుంది. కానీ మేము రైతు అయితే మీకు రైతే రాదు అని అందరూ అంటారు. కానీ రాజుకు టైం వచ్చినప్పుడు రాజుకు ఓళ్ళు సహకరించడం అయితే లేదు. ఎక్కడికి వెళ్ళి ఓట్లు అంటారు, ఓట్లు అయినా ఓట్లు వేసుకొని గడకెక్కుతారు. గింతే ఇక రైతుల పరిస్థితి గించుకుంటారు. ఏం నెత్తికి చేతులు పెట్టుకోవాలా, సప్పుడు కూర్చోవాలి, తెచ్చిన అప్పులం కట్టుకోవాలా, మళ్ళీ అసలు మిత్తి కట్టాలా, మళ్ళీ సరిగ్గా కట్టుకుంటామని చెప్పాలని కూర్చోవాలి. ఇంకేం చెప్తాం అందుకని. ఇక్కడ మనం వడ్ల సెంటర్ వద్ద ఉన్నాం, ఒకసారి చూద్దాము. ఈ వడ్లు అయితే పూర్తిగా తడిసిపోయి మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, పూర్తిగా పచ్చిగా ఉంటున్నాయి. పూర్తిగా అయితే రైతులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొల్పుతున్నాయి. రైతులు అయితే ఒకటే కోరుకుంటున్నారు, అధికారులు కానీ నాయకులు కానీ స్పందించి ఈ తడిసిన వడ్లను వెంటనే తక్షణమే కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. న్యూస్ లైన్ రిపోర్టర్ కామారెడ్డి.